యూట్యూబ్లో కానీ గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటే లాజికల్గా అని చెప్తూ ఉంటారు. అలాంటి లాజికల్ క్వశ్చన్స్ నిజంగా అడుగుతారా సార్? అవి కేవలం పుకార్లు. అంటే ఒక క్వశ్చన్ ఇచ్చేసి ఇది యూపీఎస్సీ క్వశ్చన్ అని చెప్పి పైన రాసేసి చాలా చూస్తూ అలాంటి క్వశ్చన్లు ఉంటాయి. కేస్ స్టడీ క్వశ్చన్స్ ఉంటాయి కావాలంటే అటువంటి లాజికల్గా. అంటే నీ దగ్గర ఒక 500 గుర్రాలు ఉంటాయి. ఆ 500 గుర్రాలకి 2000 కాళ్ళు ఉన్నాయి. 2000 కాళ్ళల్లో 300 కాళ్ళు ఆ మగ గుర్రాలు అయితే మిగతా ఎన్ని గుర్రాలు ఆడ గుర్రాలు ఉంటాయి. ఇటువంటి చెత్త ఇవన్నీ వస్తుంది. అది ప్రిలిమ్స్లో అలాంటి క్వశ్చన్లు ఒకవేళ అడిగితే ప్రిలిమ్స్లో సీసాట్లో అడుగుతారు. ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ కాదు. ఇంటర్వ్యూలో ఏం అడుగుతారు అంటే కేస్ స్టడీ ఒకటి ఇచ్చి ఆ కేస్ స్టడీలో నువ్వైతే ఏం చేస్తావు అది. అంటే ఇప్పుడు సపోజ్ ఒక అన్నమయ్య ప్రాజెక్ట్ ఉంది. అన్నమయ్య ప్రాజెక్ట్ అనేది 2 సంవత్సరాల క్రితం వచ్చిన ఒక వరదల వల్ల కొట్టుకుపోయింది. చాలామంది ప్రజలు కూడా ఇళ్ళు కోల్పోయారు. ఈ నేపథ్యంలో నువ్వు ఆ జిల్లా కలెక్టర్ అయితే వాళ్ళకి పునరావాసం ఏ విధంగా కల్పిస్తావు? ఓకే. ఆ కేసునిచ్చి నువ్వు దాన్ని మీ రెస్పాన్స్ అడుగుతారనమాట. అదర్వైజ్ తెలంగాణ అభ్యర్థి అనుకోండి, మేడిగడ్డ ప్రాజెక్ట్ బ్యారేజ్ ఉంది. మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు దీనికి రీఅలైన్మెంట్ రీడిజైనింగ్ చేయడానికి ఎల్ఎన్టీ కంపెనీ తిరస్కరిస్తుంది. మరి నువ్వైతే ఆ స్థానంలో ఉంటే నువ్వైతే ఏం చేస్తావు? అది ఒక అడ్మినిస్ట్రేటివ్ సిచ్యువేషన్ ఇచ్చి ఆ సిచ్యువేషన్లో నువ్వైతే ఏం చేస్తావు అనేటటువంటి క్వశ్చన్లు ఉంటాయి. కానీ నువ్వు పైకి వచ్చేటప్పుడు ఎన్ని మెట్లు ఎక్కించావు, దానికి ఎన్ని రకాలు ఉన్నాయి, కళ్ళు మూసుకుని టేబుల్ మీద ఉన్నటువంటి ఐటమ్స్ ఏంటో చెప్పు. ఇవి సినిమాల్లోనూ లేకపోతే యూట్యూబ్ ఛానల్స్లోనూ చూస్తూ ఉంటాయి. ఈ రియల్గా అయితే అడగరు. టీ పెట్టండి, ఇటువంటివి ఉండవు. ఇట్లాంటివి అని అంటే యూట్యూబ్లో గూగుల్లో ఇట్లా అంటూ ఉంటారు. కేవలం పుకార్లు మాత్రమే. ఆ వ్యూస్ కోసం పెట్టుకునేటటువంటి వీడియోస్ అంతే. ఓకే సార్. సో అలాంటివి ఉండవు. ఫైన్. ఇంకొకటి సార్, ఇప్పుడు జనరల్గా వీళ్ళు చేసిన కోర్సెస్ అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. సో అసలు ఇప్పుడు ఒక డాక్టర్ ఉంటాడు, ఒక ఇంజనీర్ ఉంటాడు, సివిల్ సర్వీసెస్ సైడ్ ఎందుకు వచ్చారు అన్నట్టుగా అడుగుతుంటారు. అట్లా వాళ్ళు చదువుకున్న రంగం ఒకటి, అసలు సివిల్ సర్వీసెస్ వైపు ఎందుకు ఒకటి, రెండోది ఇన్స్పిరేషనల్ ఎవరు, ఇట్లాంటివి ఏమన్నా అడగడానికి అవకాశం ఉంటుంది? అది జనరల్గా అడుగుతుంటారు. అంటే మీరు సపోజ్ యూజువల్గా ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు సివిల్స్కి వస్తున్నారు. ఇప్పుడు 2020-21 రిపోర్ట్ ప్రకారం, యూపీఎస్సీ రిపోర్ట్ ప్రకారం సుమారుగా 300 మంది ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు మెయిన్స్ రాశారు. అందులో కొంతమంది సెలెక్ట్ అయ్యారు. అంటే డాక్టర్లు సెలెక్ట్ అవుతున్నారు. అంటే గవర్నమెంట్ ఒక డాక్టర్ని తయారు చేయడానికి సుమారుగా 50 లక్షల నుంచి ₹1 కోటి వరకు గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది. మరి నువ్వు డాక్టర్ వదిలేసి, జాబ్ వదిలేసి నువ్వు ఐఏఎస్గా కలెక్టర్ అవుదామని కూడా వస్తున్నప్పుడు ఆ ఖర్చు అంతా గవర్నమెంట్కి అయినటువంటి ఖర్చు అంతా వేస్టే కదా అనే పర్స్పెక్టివ్ ఉంటుంది. కాబట్టి డాక్టర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఇలా వాళ్ళ ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, వీళ్ళని ఈ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది అన్నమాట. అంటే మీ జాబ్ వదిలేసి దీనికి రావడానికి రీజన్ ఏంటి? దానికి నువ్వు ఏదన్నా ఆన్సర్ చెప్పచ్చు. బట్ అది నిజాయితీతో కూడిన ఆన్సర్ అయి ఉండాలి. అంటే ఏ ఉద్దేశంతో అయితే నువ్వు నీ జాబ్ వదిలేసి సివిల్ సర్వీస్ కోసం వస్తున్నావు అదే చెప్పాలి. ప్రజలకు సేవ చేయడానికి, వాళ్ళ జీవితాలను పైకి లేవదీయడానికి ఇటువంటి అబద్ధాలు అక్కర్లేదు. అంటే సివిల్ సర్వీసెస్ అనేది నాకు కెరియర్ బాగుంటుందని చెప్పడంలో తప్పులేదు. ఎందుకంటే మనిషి ఎవరైనా సరే జీవితంలో ఫస్ట్ కోరుకునేది గ్రోత్. తనంతటి తాను ముందు పైకి ఎదగాలనుకుంటాడు, ఆ తర్వాతనే మిగతా వాళ్ళని పైకి తీసుకెళ్ళాలనుకుంటాడు. సో ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా మన కెరియర్, సెకండ్ ప్రయారిటీ ఎప్పుడు కూడా సొసైటీ ఉంటుంది. సో సొసైటీ ఎప్పుడు జనరల్గా 99% విషయాల్లో వ్యక్తులకి సొసైటీ ఫస్ట్ ప్రయారిటీ కాదు. అండ్ ఎవ్రీ టైమ్ ఓన్లీ ద ఇండివిజువల్ కెరియర్ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ. సొసైటల్ గ్రోత్ అనేది సెకండ్ ప్రయారిటీ. నేషన్ ఇట్లా వస్తూ ఉంటాయి. కాబట్టి ఏ ఉద్దేశంతో ఇప్పుడు నువ్వు చేసే జాబ్ నీకు అందులో ఎటువంటి ఇన్స్పిరేషన్ లేకపోయింది, దానివల్ల పెద్దగా ప్రయోజనం లేదనుకుంటుంది, అప్పుడు నువ్వు కెరియర్ షిఫ్ట్ అవుతున్నావు. నా స్టూడెంట్ ఒక అబ్బాయి 83rd ర్యాంక్ వచ్చింది గతంలో 2017లో అనుకుంటే. సో ఆయన ఐఐటి చెన్నైలో ఐఐటి కంప్లీట్ చేశాడు. కంప్లీట్ చేసిన తర్వాత ఒక కంపెనీలో కార్స్ కంపెనీ, పెద్ద కార్ కంపెనీలో జాబ్ వచ్చింది. ఆయన ప్యాకేజ్ కూడా ఆల్మోస్ట్ 1 crore per annum ఉన్నట్టు. ఓకే సార్. ఆ జాబ్ రిజైన్ చేసి సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవ్వడానికి వచ్చాడు. 3 నెలల్లో జాబ్ రిజైన్ చేశాడు. సో ఎందుకు ప్రిపేర్ అవ్వడానికి వచ్చేవారు అంటే ఆయన దగ్గర ఒకటే, అందులో నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను చదివిన దాని ప్రకారమే జాబ్ వచ్చింది. ఏ ఫీల్డ్లో అయితే స్పెషలైజేషన్లో చేశాడో అదే ఫీల్డ్కి సంబంధించిన జాబ్ ఉంది, ప్యాకేజ్ బాగుంది. అంటే ఇక్కడ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది, బట్ జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు అతనికి. సో ఏం చేస్తున్నా 4 గోడల మధ్యలో కూర్చుని
ఎంత సాధించినా కానీ ఏదో సూపర్వైజర్ వచ్చి బాగా చేసేవాడిని తప్ప ఇంక ఎటువంటి అప్రిసియేషన్ లేదు జీవితంలో. నా సామర్థ్యాన్ని ఎవడు గుర్తించట్లేదు. అది ఇక్కడికి వస్తే కంప్లీట్గా డిఫరెంట్. అతని పేరు ముషరఫ్, మన జిహెచ్ఎంసీ పరిధిలోనే పనిచేస్తున్నాడు. ఇంతకుముందు కూడా జిహెచ్ఎంసీ పరిధిలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేశాడు ఆయన. సో ఆల్ ఇండియా 80th ర్యాంక్ అండ్ ఐఏఎస్ అయ్యాడు. ఓకే. అది సో తెలంగాణ క్యాడర్లోనే ఉన్నాడు. కాబట్టి నీకు జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది ముఖ్యం. దానికోసమే యూజువల్గా చాలామంది వస్తారు. సో జస్ట్ ఫైనాన్షియల్ ప్యాకేజ్, శాలరీ ప్యాకేజ్ ఈజ్ నాట్ adequate. ద పర్సన్ షుడ్ ఆల్సో హ్యావ్ ఎ జాబ్ సాటిస్ఫాక్షన్. అండ్ ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? 10 మందికి సర్వీస్ చేయడం ద్వారా వస్తుందా, ఆర్ లేకపోతే ఎక్స్ప్లోరేషన్ ద్వారా వస్తుందా అనేది దాన్ని గుర్తించాలి. అందుకే నేను ఎప్పుడు అడ్వైస్ చేసేది ఏంటంటే, సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థికి, ప్రిపేర్ అవ్వాలనుకునే అభ్యర్థికి, డోంట్ రైజ్ ఫస్ట్ క్వశ్చన్ యాజ్ హౌ టు ప్రిపేర్ ఫర్ సివిల్ సర్వీస్. అంటే సివిల్ సర్వీస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది నీ మొదటి ప్రశ్న కాకూడదు. మరేముండాలి? వై షుడ్ ఐ ప్రిపేర్ ఫర్ ద సివిల్ సర్వీస్? నేను ఎందుకు సివిల్ సర్వీస్ ప్రిపేర్ కావాలి? ముందు దానికి ఆన్సర్ తెలిస్తే రెండో దానికి ఆటోమేటిక్గా ఎవడని చెప్తాడు. మొదటి దానికి ఆన్సర్ ఎవరు చెప్పాలి? మనంతా మనమే తెలుసుకోవాలి. ఎందుకు నేను ఐఏఎస్ అవ్వాలి? అయిన తర్వాత నా కెరియర్కి ఎలా ఉపయోగపడుతుంది, సమాజానికి ఎట్లా ఉపయోగపడుతుంది, దేశానికి ఎట్లా ఉపయోగపడుతుంది, ఈ ప్రపంచాన్ని నేను ఏ విధంగా మార్చగలుగుతాను? ఈ 4 డైమెన్షన్స్లో నువ్వు దాన్ని ఆలోచించుకోవాలి. ఆ తర్వాతనే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ పుస్తకాలు చదవాలనేది నువ్వు ఏ సైట్ చూసుకున్న దగ్గర దొరుకుతుంది. అది రైటింగ్ ప్రాక్టీస్ ఎలా ఉండాలి, ఏదైనా సరే అది న్యాచురల్గా వచ్చేసే ఆన్సర్ అది. ఇప్పుడు భాష పరంగా ఎట్లా సార్? డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తూ ఉంటారు కదా, లాంగ్వేజ్ పరంగా ఎట్లా? ఇప్పుడు మన తెలుగు వాళ్ళు ఉంటారు, డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఇంగ్లీష్ మీడియంలో రాయొచ్చు, హిందీ మీడియంలో రాయొచ్చు, ఆరు రాజ్యాంగం గుర్తించిన 22 భాషల్లో ఏ మీడియంలో అయినా రాయొచ్చు, తెలుగు మీడియంలోనూ రాయొచ్చు. అంటే రాయడానికి సంబంధించి. సో క్వశ్చన్ పేపర్ వాళ్ళు మాత్రం చదవడానికి ఇచ్చే క్వశ్చన్ పేపర్ మాత్రం వాళ్ళు ఇంగ్లీషు హిందీలో ఇస్తారు. మనం మెయిన్స్లో రాసేటప్పుడు తెలుగులో రాయొచ్చు. తెలుగు స్టూడెంట్స్ అయితే ఎవరైతే ఉంటారో తెలుగు మీడియంలో రాయొచ్చు. ఇప్పుడు మన స్టూడెంట్ గోపాలకృష్ణ రోణంకి ఆల్ ఇండియా 3rd ర్యాంక్ వచ్చింది 2016లో. ఆయన తెలుగు మీడియంలోనే రాశాడు ఎగ్జామ్. తెలుగు లిటరేచర్ ఆప్షన్లు పెట్టుకుని తెలుగు మీడియంలో మొత్తం అన్ని పేపర్లు రాశాడు. ఇంటర్వ్యూ కూడా తెలుగులోనే చేస్తారు. ఇంటర్వ్యూకి రీజనల్ బోర్డు ఉంటుంది. అంటే మెయిన్ బోర్డులన్నీ స్టార్టింగ్లో ఉంటాయి, రీజనల్ బోర్డ్స్ అని చివరిలో ఉంటాయి అన్నమాట. ఈ రీజనల్ బోర్డులో ఎలా ఉంటుందంటే ఒక ట్రాన్స్లేటర్ ఉంటారు, ప్రతి బోర్డులోనూ ఒక ట్రాన్స్లేటర్ పెడతారు ఆ రీజనల్ బట్టి. సో తెలుగు ట్రాన్స్లేటర్ ఒకరు ఉంటారు. అండ్ ఈ అబ్బాయి స్టూడెంట్ చెప్పేటటువంటి ఆన్సర్లని ఆ ట్రాన్స్లేటర్ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తారు. వాళ్ళు అడిగే క్వశ్చన్లు డైరెక్ట్గా అర్థం కాకపోతే పిల్లడికి ఈ ట్రాన్స్లేటర్ దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్తాడు. కాబట్టి ఆ రీజనల్ బోర్డు కూడా ఉంటుంది అన్నమాట. ఓకే సార్. అంటే ఇప్పుడు డోర్ తీసుకొని లోపలికి ఎంటర్ అయినప్పటి నుంచి మన డ్రెస్ అపియరెన్స్, వే ఆఫ్ బిహేవియర్, వే ఆఫ్ బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ చూస్తూ అంటారు కదా సార్, వే ఆఫ్ సిట్టింగ్ ఆల్సో. సో అసలు అభ్యర్థి బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉండాలి అంటే? న్యాచురల్గా ఉండాలి. బాడీ లాంగ్వేజ్ అనేది న్యాచురల్గా ఉండాలి. ఆర్టిఫిషియల్గా మనం మాక్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యేటప్పుడు నేర్చుకుని వచ్చే ఎంత డిస్టర్బ్ అయిపోతుంది. ఎందుకంటే ఆ టెన్షన్లో మనం ఎన్ని రకాలుగా నేర్చుకున్నా అవేవి ఉండవు. మనది ఆ సహజమైనది ఏదైతే ఉంటుందో అదే ఉంటుంది. కాకపోతే కొంత ఫార్మల్గా, ఎందుకంటే అక్కడ ఉండేది ఆఫీసర్స్ కాబట్టి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు, కొన్ని సందర్భాల్లో మిలిటరీ జనరల్స్ కూడా ఉంటారు. కాబట్టి కల్నల్స్ కూడా ఉంటారు కనుక వాళ్ళు అఫీషియల్గా ఫార్మాలిటీస్ని చూస్తారు. కాబట్టి మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఫార్మల్ డ్రెస్ వేసుకోవాలి. లోపలికి వచ్చేటప్పుడు మే కమిన్ అని అడిగి లోపలికి రావాలి. వచ్చిన తర్వాత మన బోర్డుకి ఎదురుగా 6 ఫీట్ల దూరంలో చైర్ ఉంటుంది. ఆ చైర్కి లెఫ్ట్ సైడ్లో వచ్చి నిలబడాలి. ఈ ఫార్మాలిటీస్ అన్నీ చూస్తారు. లెఫ్ట్ సైడ్లో వచ్చి నిలబడి వాళ్ళు కూర్చోమంటున్న తర్వాతనే కూర్చోవాలి. ఓకే సార్. మనంతా మనం కూర్చోకూడదు. సో ఇదంతా ఒక ఫార్మల్గా ఏదైతే మనం మన బాస్ దగ్గర ఎలా అయితే బిహేవ్ చేస్తాం అలా చేయాలి. ఇంట్లో బిహేవ్ చేసినట్టుగా కాకుండా మనం కనుక ఒక ఉద్యోగి అయితే మన బాస్ దగ్గర ఏ విధంగా అయితే బిహేవ్ చేస్తామో అదే పద్ధతిలో చేయాలి. ఇప్పుడు మన బాస్ పిలిచాడు అనుకోండి, వచ్చేసి డైరెక్ట్గా కూర్చోం, ఆయన కూర్చోమంటేనే కూర్చుంటాం. సేమ్ ఒక స్టూడెంట్ అనుకోండి, మీకు ఉద్యోగం చేసిన అనుభవం లేదు, స్టూడెంట్ మీ ప్రిన్సిపల్ పిలిచాడు. ప్రిన్సిపల్ పిలిచినప్పుడు నువ్వు ఆ ప్రిన్సిపల్ దగ్గరికి ఎలా అయితే కొంచెం నర్వస్గా భయపడుతూ వెళ్తావో అలాగే వెళ్ళాలి.
వెళ్ళి నిలబడాలి. నీకు కేటాయించిన సీట్ దగ్గర లెఫ్ట్ సైడ్లో నిలబడాలి. కూర్చోమనగానే థ్యాంక్స్ చెప్పి కూర్చోవాలి. కూర్చున్న తర్వాత ఈ కన్వర్జేషన్లో భాగంగా అడిగిన క్వశ్చన్స్కి పొలైట్గా ఆన్సర్ చెప్పాలి. అండ్ సాధ్యమైనంత వరకు బోర్డులో ఉన్న మెంబర్లందరినీ చూస్తూ చెప్పాలి. ఇప్పుడు చైర్మన్ క్వశ్చన్ అడిగాడని చెప్పి ఓన్లీ చైర్మన్ని మాత్రమే చూస్తూ ఆన్సర్ చెప్పడం కాదు, మిగతా నలుగురిని కూడా చూస్తూ చెప్పాలి. ఆర్ లెఫ్ట్ ఎక్స్ట్రీమ్లో ఉన్న మెంబర్ క్వశ్చన్ అడిగితే మిగతా నలుగురిని చూస్తూ చెప్పాలి. ఓకే, అది రెండో ఆస్పెక్ట్ ఏంటంటే మీకు ఏదైనా ఆన్సర్ తెలియనప్పుడు ఏం చేయాలంటే ఐదర్ యూ షుడ్ సే దట్ సారీ సార్ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దిస్ క్వశ్చన్ అని చెప్పాలి. తెలియదు అని చెప్పేటప్పుడు మాత్రం కూడా పొలైట్గా ఉండాలన్నమాట. ఐఎమ్ సారీ సార్ అనేటటువంటి పదం మాత్రం కంపల్సరీ రావాలి. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దిస్ ఆన్సర్. అండ్ సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఎ గెస్, దానికి కూడా పర్మిషన్ తీసుకోవాలి. సారీ సార్ కెన్ ఐ మేక్ ఎ గెస్ అని చెప్పి మళ్ళీ ఒక గెస్ చేయొచ్చా అన్నట్టుగా అడగాలి. ఆ పొలైట్నెస్ని అయితే ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉంది.